కానీ విచిత్రమైన ఏంటంటే పోక్సో పెట్టిన తర్వాత దాని గురించి మనం మాట్లాడం. కానీ ఈరోజు మనం మాట్లాడుతున్నది ఆవిడిచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ లేవనెత్తిన ప్రశ్నలు, ఆవిడ అడిగినప్పుడు ఆవిడ దాటేసిన సమాధానాలు, వీటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ పోక్సో కేసు దాని గురించి మాట్లాడితే అది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సో అది మనం మాట్లాడద్దు. ఆవిడే బేసికలీ చాలామంది రావడానికి ఇష్టపడరు. ఆవిడే వచ్చింది, ఆవిడే ముసుగు తీసేనంది, ఆవిడే మాట్లాడుతున్న ధైర్యం, ఫైటర్ అంది. రైట్. ఇప్పుడు నువ్వే మీడియా ముఖంగా వచ్చావు కాబట్టి మీడియాలో అడుగుతారు మరి ప్రశ్నలు. ఆవిడనేమి మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వల్గర్గా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఆవిడ లేవనెత్తిన ప్రశ్నలకి సహేతుకరంగా మన సమాధానాలు చెప్పచ్చు. మనం ఆవిడని కూడా తిరిగి చక్కటి పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే క్వశ్చన్ అడగచ్చు. సో అంటే ఒక ఆడపిల్ల అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం, కానీ ఇంత ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం, మీరు అన్నట్టు ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు, వాళ్ళ సిస్టర్ అయితేనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితేనో ఇలానే చేస్తాడా అనేసి. బట్ ఎందుకు ఇంత సడన్గా తను మాట్లాడడం, కానీ నిజంగా మీరు అన్నట్టు ఈ విషయం ఎప్పుడో జరుగుండొచ్చు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను కంప్లైంట్ చేయడం ఇదంతా ఏ రకంగా తీసుకోవచ్చు? అదే అంటున్నాను. ఇదే వాళ్ళ నాన్న అయితేనో వాళ్ళ బ్రదర్ అయితేనో ఇప్పుడు ఎలాగే చేస్తుందా? ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. నీకు ఏరా, నీకు అక్క చెల్లెలు లేరా, ఏమ్మా నీకు నాన్న తమ్ముడు లేరా అని కూడా అడగచ్చు. కాకపోతే మన సమాజంలో ఇది ఎక్కువ వాడట్లేదు. ఇక నుంచి వాడండి. అంటే నార్మల్గా ఒక భార్యాబాధితుల సంఘంలాగా మీరు ఎప్పుడు ఇలాంటి టాపిక్ వచ్చినా నేనున్నాను, నేను మాట్లాడతానంటూ ముందుకు వస్తారు. లైక్ దాంట్లో ఏముంది, నీకు అక్క చెల్లెలు లేరా అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే తప్పు ఏమంటారు, విక్టిమ్ అయినా కూడా, అక్యూజ్డ్ అయినా కూడా అక్కడ జెండర్తో సంబంధం ఏం ఉండదు ఫర్ షూర్. బట్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అంటే లైక్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఇది కామన్గా? యాక్చువల్గా ఇది చెప్పే కదా, నేను కొంచెం బిగ్ బాస్ తర్వాత కొంచెం బిజీ అయ్యి కామెంటరీలో బాంబేలో ఉండి కాసేపు తర్వాత కొంచెం ఒక వారం గ్యాప్ దొరికిందిరా అని అలా రన్ ఆఫ్ కచ్, గుజరాత్, రాజస్థాన్, తారేడాలు సరదాగా తిరిగేసి వద్దామని వెళ్ళాం. వెళ్తున్న ఆ టైంలోనే ఈవిడ సడన్గా మరి ఎందుకు వచ్చింది అవుట్ ఆఫ్ బ్లూ సడన్గా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆవిడకి అనిపించింది. అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే, ఆయన జైల్లో పెట్టించావు, ఆయనకి నేషనల్ అవార్డు పోగొట్టావు, ఆయన ప్రెసిడెన్షిప్ పోగొట్టావు, ఇంత చేసినా కూడా ఆయన ఎక్కడో చోట పని చేసుకుంటున్నాడు, ఇంకా రగిలిపోతుంది. ఆయన ఏదో ఒకటి ఆయన పేక మీద కాలేసి తొక్కేసి చంపేయాలా, లేకపోతే ఆయన కాళ్ళు చేతులు పీకేయాలా, ఏం చేస్తే ఇవి తృప్తి ఉంటుంది? మీ సరిపోలేదు ఇంత చేసింది. సో వచ్చి ఆకాశగా వెళ్ళగక్కింది ఆవిడ 4 తిట్లు తిట్టింది, వాళ్ళ ఆవిడని తిట్టింది, ఇంకెవరెవరినో తిట్టింది, కొన్ని క్వశ్చన్లు ఎవరెత్తింది, మీకు సిగ్గు లేదని యాంకర్ని తిట్టింది. మీరు ఆడపిల్ల కదా నన్ను ఎలా పెద్ద ఆయనకే ఆడపిల్ల. సో మీరు ఆడపిల్ల కదా నన్ను ఎట్లా అడుగుతారు? సరే మగపిల్లలు అడగచ్చా? ఇందులో జానీ మాస్టర్ది ఒక్కరిదే తప్పు కాదు, ఇద్దరు కలిసి చేసి ఉంటారు అనే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇష్యూ అంతా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ నుంచి అయితే తనకు సపోర్ట్ వచ్చింది. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? అదేమా, ఇద్దరిది తప్పు అయినప్పుడు ఇద్దరికి శిక్ష పడాలి కదా. ఆయన జైల్లో పెట్టినప్పుడు ఈవిడ్ని కూడా జైల్లో పెట్టాలి కదా. మరి ఆయనే ఎందుకు 45 రోజులు పాపం జైల్లో ఉన్నాడు, 35 రోజులు, ఎంత నష్టపోయాడు ఆయన. సో ఇక ఆవిడ నిజంగా వాళ్ళ ఆయనే తప్పు చేస్తున్నాడు అనుకున్నా. ఇందులో 2 కోణాలు. సరే, ఆయన కాసేపు మనం హిందూ అనుకుందాం, ముస్లిం కదా, ఆయన హిందూ అనుకుందాం, ఆ కోణంలో చూద్దాం. ఆయన ముస్లిం అయితే ఆయనకి ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కదా అని ఆయన వాళ్ళ ఆవిడతో చెప్పచ్చు. సరే, వాట్ ఎవర్. ఆవిడ ఒక సగటు భారతీయ స్త్రీ. జనరల్గా ఒకవేళ ఇట్లా జరిగినప్పుడు ఏదైనా సరే భర్తని అదిలించో, బెదిరించో, లేకపోతే ఏదో ఒకటి చేసి మళ్ళీ దారిలోకి తెచ్చుకొని కుటుంబం నడపాలనుకుంటుంది. పిల్లలకి తండ్రి కావాలనుకుంటుంది, ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటుంది. సరే, ఎవరో బాగా అందగత్తి వచ్చి, లేకపోతే బాగా మంచి బొగలాడొచ్చి మొగుడిని వాళ్ళు వేసుకోవడానికి వచ్చింది అని వాళ్ళ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఏమన్నా నీ మొగుడు, నీ బంగారం మంచిది అయితే ఆయన ఎందుకు పోతాడమ్మా అంటే ఉంటారు. ఇంకా కొంతమంది మగాళ్ళు మరీ వచ్చి అదే పనిగా గోకితే రక్తాలు వచ్చేట్టు గోకితే కొంతమంది అయినా సరే చెల్లించకుండా ఉండరు. సర్లే పోన్లేని ఆ కోణంలో కొంచెం దాన్ని ఏమంటారు, ఆయనకి కాస్త దయాభిక్ష పెట్టి ఆయన్ని తిరిగి మళ్ళీ చేసుకుందామని అనుకుంటుంది. కానీ చాలా కొంతమంది ఉంటారు, కోపం వచ్చి ఇంకా అసలు జీవితంలో మొహం చూడను, నీ పని నువ్వు, లేకపోతే భరణం ఎంతో కొంత తీసేసుకోవడం. బట్ అలా కాదు కదా, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు పిల్లలకి తండ్రి కావాలి, ఇవన్నీ